మరి ఈరోజు మనందరం కూడా 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. ఇదంతా కూడా చాలా గర్వకారణం. దేశానంతా కూడా ఎంతోమంది స్వతంత్రం సాధించడానికి మరి ఎంతోమంది ప్రాణాలు పణంగా పెట్టి మరి ఒక స్వతంత్రాన్ని మనం తీసుకురావడానికి చాలా కృషి చేసిన మహానాయకులందరూ కూడా మనం గుర్తు చేసుకుంటున్నాం. అలాగే ఈ 87 స్వతంత్ర జీవితంలో దళిత వాడలన్నీ కూడా ఎక్కడ వేసిన కొంగలు అక్కడే ఉన్న చంద్రంగా ఉంది తప్ప మరి దేశంలో కానీ రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా మరి దళితులు స్థితిగతులు కానీ ఏళ్ళకు అడుగుపెట్టేశాం. అయినా సరే ఈ ప్రభుత్వాలు పాలకులు మన పనికిరాని హామీలను ఇచ్చి కూడా ఏ హామీని నెరవేర్చకుండా మరి దళిత వాళ్ళు కానీ దళిత కాలనీలు కానీ అలాగే దళిత శ్మశాన వాటికలు కానీ ఏది కూడా మనకి నిర్ణయం చేయకుండా మరి వాళ్ళంతా పరిపాలన చేస్తూ మరి మేము ఏదో చేస్తామని చెప్పి ప్రజల్లోకి వచ్చి దళితులంతా కూడా నట్టేటి ముంచే పరిస్థితులు చేస్తున్నారు తప్ప మరి 80% కూడా దళితులకు ఉపయోగపడే పరిస్థితి ఏది కూడా లేదని మరి స్వతంత్రం వచ్చి ఎన్నేళ్ళు గడుస్తున్నా మన మీద వివక్ష ఇంకా కొనసాగుతూనే ఉంది. మరి మహిళల మీద వివక్ష కొనసాగుతూ ఉంది. మహిళల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. మరి ఎక్కడికెక్కడ కూడా ఇంకా ఎన్ని చట్టాలు ఉన్నా చట్టాల్లో మార్పులు తెస్తూ ఉన్నా ఇంకా మనకి ఇబ్బందులు జరుగుతూనే ఉన్నాయి. మనం గమనించేది ఏంటంటే రానున్న రోజుల్లో ఈ చిన్నపిల్లలు కూడా పౌరులనే మీరు కూడా నాయకత్వం లక్షణాలు వస్తూ ఉంటాయి. మరి ఇప్పటి నుంచి కూడా మన లక్షణాలు ఈ రాజకీయ లక్షణాలు మనం అవలంబించుకుని ప్రతి ఒక్కరికి మనం ఏ రకంగా సహాయపడాలి, ఏ రకంగా ఉండాలనే ఒక నిర్ణయాన్ని మనం తీసుకోవాలి. మన పాలకులు చూస్తూ ఉంటే సోషల్ మీడియా చూస్తుంటే అన్ని బూతులే తప్ప ఎక్కువ అభ్యసిస్తారో వాళ్ళే మార్పు తీసుకురాగలుగుతారు తప్ప చదువుని అభ్యసించలేని వాళ్ళు కానీ చదువుకు దూరం ఉన్న వాళ్ళు కానీ ఏమాత్రం మార్పు తీసుకురాని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు. ప్రతి ఒక్కరూ ఈ పిల్లలందరూ చెప్పేది ఏంటంటే మీరందరూ కూడా చదువుకోవాలి. ప్రభుత్వాలు ఎన్నో మనకి అవకాశాలు ఇస్తుంది. ప్రభుత్వాలు ఎన్నో రకంగా మన పుస్తకాలు కానీ అలా రకరకాల సౌకర్యాలు కల్పిస్తుంది. మరి ఈ రోజంతా కూడా మీరు యూనిఫామ్ వేసుకుని ఇక్కడ నుంచున్నారంటే దానికి ముఖ్య కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఏకరూపతతో ఉండాలని ఆనాడు అంబేద్కరే చెప్పడం జరిగింది. ఎందుకంటే అంబేద్కర్ ఏదైతే మన స్కూల్లో ఆయన అనుభవించిన బాధలు ఏదైతే ఉన్నాయో, ఆయన అనుభవించిన వివక్ష ఏదైతే ఉందో ఆ వివక్షలో ఆయన చిగురుపూరి బట్టలు వేసుకెళ్తే చాలా మంది ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉన్నారు. అంటే దీంట్లో ఉన్నవాళ్ళైనా లేనైనా ఎవరైనా సరే అందరూ సమానంగా ఉండాలని ఏకరూపత తీసుకొచ్చింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. పిల్లలకి చాలా మంది కూడా మరి చరిత్ర తెలుసుకోవాలి వెళ్ళి ఇన్స్టాగ్రామ్ లో చూస్తున్నారు తప్ప చరిత్ర మాత్రం తెలుసుకోలేకపోతున్నారు. పిల్లలందరూ కూడా చరిత్ర తెలిసిన విధానంగా తల్లిదండ్రులు కూడా తయారు చేయాలి. అంబేద్కర్ మనకేం చేశాడు, గాంధీ గారు ఏం చేశాడు, అయితే మహానాయకులందరూ మనకి ఏం చేస్తా ఉన్నారు అవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. నేర్చుకుని ఈ స్వతంత్ర దినోత్సవంలో ఏదో చాకరీ ఇస్తారనో లేకపోతే సీట్ ఇస్తారనో కాకుండా ఈ స్వతంత్రం కోసం ఎంతమంది పోరాటం చేశారు. బ్రిటిష్ వాళ్ళని మనం పన్ని మన యొక్క కల్పించిన మన వెంకటేశ్వరరావు గారికి మనందరూ కూడా చాలా ప్రత్యేక జైలు చేసుకుని జై భీమ్.